తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో గజ్వేల్ పట్టణ నిరుపేదలకు 2 పడక గదులు కేటాయించి డ్రా తీసినా కానీ కలగానే మిగిలిపోయిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా పట్టించుకొని డ్రాలో లబ్ధిదారులుగా ఎంపికైన వారికి డబుల్ బెడ్రూమ్లను ఇప్పించాలని గజ్వేల్ వాసులు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గుడిసెల్లేకు వర్షపు నీరు వచ్చి దిక్కుతోచని స్థితిలో మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చిన గజ్వేల్ వాసులు మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారులు నిర్వహించిన డ్రాలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులుగా ఎంపికైన ఇప్పటి వరకు తమకు 2 పడక గదులు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడిసెల్లోకి వర్షపు నీరు వచ్చినా వంట చేసుకునే పరిస్థితి లేదని, తిండి తిని 2 రోజులు గడుస్తుందని, తమ పిల్లలు వర్షంతో తడిసి ముద్దయి గజగజ వణుకుతున్నారని కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్లను తమకు ఇప్పించాలని కోరారు. బాలాజీ ఫోటో పెట్టాను అంటే ప్రసాద్ వాటర్లకి నడుచుకుంటారా ఇట్లా సార్ మాకు ఇగో ఇప్పుడు దాకా తడిచిపోయినాము. ఇప్పుడు లోపల ఇంత చలి ఉన్నది సార్. ఏం చేయాలి చెప్పండి సార్ మీరే. ఎట్లా చేయాలి, ఏం చేయాలి? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. పెద్దలు అయినా ఇంకా సాయం చేస్తారు కానీ చిన్న పిల్లలు ఏం సాయం చేస్తారు? ఈడెట్లుంది ఆడ గుడిసెలు బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయా? Thank you.